మార్నింగ్ సెషన్ ఇక్కడ లేదు. అనకాపల్లి ఉత్సవ్, అదేవిధంగా విశాఖపట్నం ఉత్సవ్, అరకు ఉత్సవ్ ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఆల్రెడీ విశాఖ ఉత్సవ్ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు అరకు ఉత్సవ్ ప్రారంభం, అదేవిధంగా రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవ్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి మన కందుల దుర్గేష్ గారు, వీరందరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మాక్సిమం అన్ని జిల్లాల్లోని కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేయాలి, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాక్సిమం ఫెస్టివల్స్ కూడా మనం అందరూ కూడా చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు గండికోట ఫెస్టివల్, అదేవిధంగా నెల్లూరులోని మనకి ఫ్లెమింగో ఫెస్టివల్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిలో భాగంగానే మీ అందరికీ తెలుసు విశాఖపట్నం ఉత్సవం అంటే కూడా ఎప్పుడు కూడా చాలా ప్రెస్టీజియస్ గా, చాలా మంచి వాతావరణంలో 3 రోజుల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా వాళ్ళ తాలూకా బాధలన్నీ పక్కన పెట్టి 3 రోజుల పాటు కుటుంబ సమేతంగా బీచ్ రోడ్ లో కానీ విశాఖపట్నంలో పలు చోట్ల వాళ్ళందరూ కూడా ఆనందంగా గడిపే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత విశాఖపట్నం ఉత్సవంతో పాటు అనకాపల్లి ఉత్సవ్, అరకు ఉత్సవ్ కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ రోజు అనకాపల్లి ఉత్సవాలు ప్రారంభించుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అరకు ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ 3 జిల్లాలు కలిపి 24వ తారీఖు నుంచి అబౌట్ 1వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి, అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికే విశాఖపట్నం ఉత్సవాలు కూడా ప్రారంభం అవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ఈ రోజు రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవాలు కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇప్పుడే ముత్యాలంపాలెం బీచ్ దగ్గర కూడా ఈవెంట్స్ ని ఒకసారి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత కొండకర్ల ఆవ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ రోజు ఓవరాల్ గా అనకాపల్లి జిల్లాలో మొత్తం 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం. మనకి మార్నింగ్ స్టార్టింగ్ రేపు కొండకర్ల ఆవ అనేసరికి ఆ సరస్సు ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు, బ్యూటిఫుల్ ప్లేస్. దాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఈవినింగ్ ముత్యాలంపాలెం బీచ్ లోని కొన్ని ఈవెంట్స్ అని అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. బీచ్ వాలీబాల్ అని, అదేవిధంగా బీచ్ కబడ్డీ, అదేవిధంగా కొన్ని వాటర్ గేమ్స్, బోట్ రైడింగ్స్, పారాగ్లైడింగ్, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.